పెండింగ్ లో ఉన్న సాలరీలను వెంటనే విడుదల చేయాలంటూ ఆందోళన చేశారు మలక్పేట్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది. పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులు, శానిటేషన్ కార్మికుల వేతనాలు ఇవ్వాలంటూ ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. 4 నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐటీసీ అనుబంధ సంఘం మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం సాలరీలు వచ్చే వరకు విధులకు హాజరు కాబోమని హెచ్చరించారు కార్మికులు. మాకు 4 నెలల నుంచి మాకు జీతాలు సరిగ్గా అసలు మలక్పేట ఏరియా హాస్పిటల్లో మాకు పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఇంటి కిరాయిలకు ఇబ్బంది అవుతుంది. 3 నెలల నుంచి అసలు జీతాలు లేవు. మాకు ఎవరు పట్టించుకునేటోళ్ళు కూడా లేరు. మాకు ఇక్కడ అసలు ఎవరు పట్టించుకుంటలేరు. మాకు 3-4 నెలల నుంచి మాకు జీతాలు లేవు. చాలా ఇబ్బంది అవుతుంది. మాకు అందరం చిన్న పిల్లల్ని అందరూ వదిలేసి వచ్చి మేము పని చేసుకుంటూ అసలు ఎవరు సార్లు అసలు ఎవరు పని చేయించుకుంటారు కానీ అసలు జీతం విషయంకి వస్తే ఎవరు మాట్లాడతలేరు. పొద్దున 7 గంటలకు వచ్చి మేము 3 గంటల వరకు ఉండిపోతాము. ఇక్కడ ఇంతగానం పని చేస్తున్నాము. మాకు ఎవరు అసలు పట్టించుకునేటోళ్ళు లేరు. మేము అందుకే కూర్చున్నాము. మాకు జీతం వేస్తేనే కనీసం ఒక 2 నెలల జీతం అన్న వేస్తేనే మేము డ్యూటీకి ఎక్కుతామని అందరం నిరాహార దీక్ష నిరసన చేస్తున్నాం. ఇక్కడ జీతం అడిగితే 40 మంది దాకా జీతం అడిగితే ఇంటికి తీసేస్తాము, ఇంటికి పోరి అని అంటున్నారు. మాకు జీతాలు లేక చాలా ఇబ్బంది అవుతుంది. జీతం 2 నెలల జీతం వేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు 4వ నెల జీతం మాకు 3 నెలలు కంప్లీట్ రావాలి. మాకు ఈ నెల అంటే నెల కంప్లీట్ కాలేదు. మాకు ఇంట్లో చాలా కష్టం అవుతుంది సార్. ఒక నెల వెళ్ళనికనే ఫీజులు ఎట్లా కట్టుకోవాలి, రెంట్ ఎట్లా కట్టుకోవాలి, మేము ఎట్లా రావాలి ఏమంటే బస్ ఇప్పుడు కొంచెం ఫ్రీ ఉన్నందుకు డ్యూటీకి రాగలుగుతాం. ఆ ఇంత కూడా లేకుంటే మేము రాలేకపోతున్నాం.